నమస్తే. ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లో ఘనంగా జరిగిన మహాశివరాత్రి పర్వదిన వేడుకలు. తెల్లవారుజాము నుండే భక్తజనుల శివనామస్మరణలతో మార్మ్రోగిన శివాలయాలు. పెంచలకోన ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ నానాజీ జన్మదినం సందర్భంగా అభిమానాన్ని చాటుకున్న చిల్లకూరు మండలానికి చెందిన కళాకారుడు. సముద్ర తీరాన నానాజీ సైకత శిల్పాన్ని రూపొందించి పలువురు ప్రశంసలు పొందిన చిల్లకూరు మండలం ఏరూరు గ్రామవాసి సనత్ కుమార్. మన్నారుపోలూరు గ్రామంలో శ్రీ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు ఘనంగా జరిగిన మహాశివరాత్రి పర్వదిన వేడుకలు. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా పేరుండడంతో కాళంగి నది నుండి పవిత్ర జలాలు తీసుకువచ్చి అభిషేకాన్ని నిర్వహించిన అశేష భక్తజనులు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానం శివనామస్మరణలతో మార్మురోగింది. వేకోజాము నుండే భక్తులు శివపార్వతులను దర్శించుకుని పునీతులయ్యారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయ చైర్మన్ ఆదినారాయణ రెడ్డి మరియు పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణలతో మరియు ప్రత్యేక పుష్పాలతో కడు కమనీయంగా అలంకరించారు. అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసిన శివయ్య భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు సునీల్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలతో పాటు దేవదేవుని ఆశీర్వచనాలు అందజేశారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణి భూషితలింగం ఫణి పరివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చలింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ अच्छिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम् कोटिकन्या महादानं
तिलपर्वतकोटयः काञ्चनं शैलदानेन एकबिल्वं शिवार्पणम् काशीक्षेत्रनिवासं च कालभैरवदर्शनम् प्रयागे माधवं दृष्ट्वा एकबिल्वं शिवार्पणम् इन्दुवारे व्रतं स्थित्वा निराहारो महेश्वरा नक्तं हौष्यामि देवेश एकबिल्वं शिवार्पणम् रामलिङ्गप्रतिष्ठा च वैवाहिककृतं तथा तटाकादि च सन्तानम् एकबिल्वं शिवार्पणम् अखण्डबिल्वपत्रं च आयुतं शिवपूजनम् कृतं नाम सहस्रेण एकबिल्वं शिवार्पणम् उमया सह देवेश नन्दिवाहनमेव च भस्मलेपन सर्वाङ्गम् एकबिल्वं शिवार्पणम् सालग्रामेषु विप्राणां तटाकं दशकूपयो यज्ञकोटिसहस्रस्य एकबिल्वं शिवार्पणम् दन्तिकोटिसहस्रेषु अश्वमेधशतक्रतौ कोटिकन्या महादानम् एकबिल्वं शिवार्पणम् बिल्वानां दर्शनं पुण्यं स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम् एकबिल्वं शिवार्पणम् सहस्रवेदपाठेषु ब्रह्मस्थापनमुच्यते अनेकव्रतकोटीनाम् एकबिल्वं शिवार्पणम् अन्नदानसहस्रेषु सहस्रोपनयनं तथा अनेकजन्मपापानि एकबिल्वं शिवार्पणम् बिल्वाष्टकमिदं पुण्यं यः पठेच्छिव सन्निधौ शिवलोकमवाप्नोति ఏకబిల్వం శివార్పణం. ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం నాడు ఎస్ఎస్ ఛానల్స్ అధినేత తానంకి నానాజీ జన్మదినాన్ని పురస్కరించుకొని చిల్లకూరు మండలంలో ఉన్న సముద్ర తీరాన నానాజీ సైకత శిల్పాన్ని నిర్మించి ఆయన పట్ల తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా సనత్ కుమార్ మాట్లాడుతూ, ప్రముఖ పారిశ్రామికవేత్తగా సేవాగుణం కలిగి ఎంతో మందికి సహాయ సహకారాలు అందించిన నానాజీ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మరెంతో మందికి సాయం అందించాలని ఆయన అన్నారు. నా పేరు సనత్ కుమార్, మాది చిల్లకూరు మండలం, ఏరూరు గ్రామం, నెల్లూరు జిల్లా. ముఖ్యంగా సంఘ సేవలో ముందున్నటువంటి వ్యక్తి తానంకి నానాజీ గారు. మరి నానాజీ గారి యొక్క సైకత శిల్పం నేను ఈరోజు చిల్లకూరు మండలం మరి ఏరూరు సాగర్ తీరంలో చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా తానంకి నానాజీ గారు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో ముందుంటారు, పేదలకు ఎక్కువగా సహాయం చేస్తుంటారు. అలాంటి మంచి సంఘ సేవని ఆయన చేయడం నేను గొప్పగా భావిస్తున్నాం. మన చిల్లకూరు మండలంలో మరి సార్ గారు ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన్ని దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క ఆర్ట్ని, తానంకి నానాజీ గారి యొక్క ఆర్ట్ని ఆయన యొక్క జన్మదిన సందర్భంగా నేను అంకితం చేస్తున్నాను.
ముఖ్యంగా తానంకి నానాజీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలాస్థానేశ్వర స్వామి శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారికి వేద మంత్రాల నడుమ పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. 7వ అదనపు జిల్లా జడ్జి వెంకట నాగపవన్ స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు శివపార్వతులను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా వారికి సుట్టానివే తడిపట్ట తానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కునివే యములాడ రాజన్న శ్రీశైలం మల్లన్న ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు పూజలను. మహాశివరాత్రి శుభ సందర్భంగా మన నగరం నుంచి భక్తులు తండోపతండాలుగా రావడం జరుగుతుంది. మన గూడూరు పట్టణంలో ఈశాన్య భాగంలో ఆ రోజు 400 సంవత్సరాలు అప్పుడు చోళరాజులు కట్టించారు. అక్కడి నుంచి మన శివాలయం తప్ప గూడూరులో ఏ దేవాలయం అభివృద్ధి చెందలేదు. మరి మా అయ్యప్ప స్వామి భక్తులైతే తండోపతండాలకు వచ్చి మాలలు వేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మా కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత ఈ దేవాలయాన్ని ఒక నెల రోజుల నుంచి మాకు టైం కనీసం ఇంటికి కూడా పోకుండా మొత్తం సున్నాలు రంగులు వేయటం అన్నీ చేయటం జరిగింది. ఇప్పుడు భక్తజనులందరూ కూడా ఒకసారి శివాలయాన్ని దర్శించుకొని శివుడిని పార్వతిని కూడా దర్శించుకొని వాళ్ళు అనేక పుణ్య ఫలాలతో ఏర్పడతారని ఆ దేవదేవులు కోరుకుంటూ కోరికలు తీర్చే స్వామిగా పేరొందిన మన్నార్పోలూరు గ్రామంలోని శ్రీ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి పర్వదినాన భక్తులతో కిక్కిరిసిపోయింది. కోరికలు నెరవేర్చే క్షేత్రంగా ఈ ఆలయంకు పేరుండటంతో తెల్లవారుజాము నుండే అశేషమైన భక్తజనులు పోటెత్తారు. ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడుతూ భక్తి ప్రవాహానికి నిలయంగా మారిన ఈ దేవాలయానికి భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి సమీపంలోని కాళంగి నది నుండి పవిత్ర జలాలను తీసుకొచ్చి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా ఓం నమ శివాయ నినాదాలతో మారుమోగిన ఈ ఆలయం నందు ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, ప్రత్యేక అర్చనలు ఘనంగా నిర్వహించారు. శంకర హరలింగ రూపుడా సంచార జగతి నామతోవ నీవురా ఆది అంతమేది నీకు లేదురా అండము నీవే పిండము నీవే ఓ ఆత్మము నీవే పరమాత్మము నీవే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళం నీ కీర్తనమే ఓహో పగలు రేయి తీరాలకు వారధి నీవే
జంగమాది దేవుడా శంభో శంకర హరలింగ రూపుడా. గిరీసురాసుత గౌరీ సఖీ అయ్యి నీ తోడుండా సంకాజోలే శంకు పుర్రే నీకు పుదండ. రంగులేని నాగమణి మెడలో నా వెలుగుచుండా ఏమీ లేని భైరాగోలే యాచించుచుండా. వెన్నెలనే తలపై కొలువై చిందులాడా ఎందుకురా బూడిద నీ నొసట. గిరిజనమే నీకు బంధువులైరిరా సిరులున్న పురువవు చిత్రపురా. కలిమిలేమి కష్టము సుఖము ఓ నీ తూకములో అంతా ఒకటే. అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళపు సంద్రము నీవే. ఓహో ఉండి లేనట్టుండే ఉనికివి నీవే ప్రళయ విలయ కాలాలకు కర్తవు నీవే. సాధు జంగమాది దేవుడా హర హర మహాదేవ శంకర. బిలువా మాల సుగంధాల పూసిన పూల పల్లకి మేళ తలపించేను కమనీయంగా శివుడా నీలీలా. సద్గురు వేదం శంభుని నాదం అందాల ఈ సుందర ధామం నింగి నేలకు నిచ్చనలేసే పావన పీఠము. ఈ దినమే గానం ప్రణవనాదముగా ఢమరుకమే ధిమి ధిమి మోగెనురా. భువి నుంచి గంగా దివికే పొంగెనురా నటరాజై శివుడే ఆడెనురా. నమ శివాయ సిద్ధనమాయ ఓ సిద్ధనమాయ విశుద్ధనమాయ. పంచాక్షరి జప మంత్రమే పరమ శివాయ. కైవల్యం కైలాసం నమ శివాయ. ఓహో అద్వైతం శివతత్వం సదా శివాయ. పూర్ణం పరిపూర్ణం గురు పూర్ణనమాయ. సాధు జంగమాది దేవుడా శంభో శంకర హరలింగ రూపుడా. సంచార జగతి నావతోవ నీవురా ఆది అంతమేది నీకు లేదురా. అండము నీవే పిండము నీవే ఓ ఆత్మవు నీవే పరమాత్మవు నీవే. అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళం నీ కీర్తనమే. ఓహో పగలు రేయి తీరాలకు వారధి నీవే ప్రళయ విలయ గమనాలకు సారథి నీవే. సాధు జంగమాది దేవుడా శంభో శంకర హరలింగ రూపుడా. భవశ్వరాభవో అపవస్త్రస్య. అందరూ కూడా మనసులో ఒకసారి మమ అనుకోండి ఆయన. అందరూ కూడా మమ అనుకోండి. ఓం మమోపాత్త సమస్త దుర్దుక్షయద్వారా శ్రీ పరమేశ్వరవేత్యబ్ధం శ్రీ మహాసరః త్రయోదశీ తృతీయావాసరః సాయం సంధ్యా సమతమై కాలే శుభయోగే శుభకరణే శుభక్షత్రే ఏవం గుణ విశేషణ విశిష్టాయ స్వపదితో స్వప్నోత్తం లోక సంరక్షణార్థం సర్వజనమయేన ప్రథమతః శ్రీ సంతానేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర వితాభ్యర్మః గంగాజలాభిషేక పూజా సమయకాలే మహాశివరాత్రి మహోత్సవ అత్యంత వైభవ సిద్ధి ద్వారా సకల జన ఆయురారోగ్య సకలష్టైశ్వర్యావృద్ధ్యర్థం శ్రీ సంతానేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర వితా సంపూర్ణ కృపాకటాక్షవసిద్ధ్యర్థం గంగాదేవత కాశీ విశ్వేశ్వరవితా సహిత కాశీ అన్నపూర్ణేశ్వరవితా సహిత కాశీ విశాలాక్షి సమేత గంగాదేవతానుగ్రహవసాసిద్ధ్యర్థం శుద్ధగంగా స్నానం దర్పయామి. ఓం ఆపో ఇష్టమయో భవః మహేరణాయక్షసే శివాజేతే అనః తస్మా రంగమామవో.
హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వరా పొలిమేరలో వీరభద్రుడా వెండి కొండ మీద వెల్పు నీవురా ఇలాక పాలకాల భైరవ ఆ పాల నుండి కావరా నీ అకలే కాచిమైన కుట్టని మూడు కల్ల రేడువురా రుద్రం భజే రుద్ర తేజం భజే విభూది భూషణ హర రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్రశేఖర గంగనెత్తుకొని నేల గొంతు నింపు జంగమయ్య నీవురా ఆది అంతమంటూ లేని స్వామి ఆదిశక్తి తమమ్మ ధరించరా హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వరా నమ శివాయ రుద్రాయ భద్రాయ సర్వాయ సర్వాయ శివ పూజకు వేళాయే కదలిరా ఓం నమ శివాయ శివరాత్రికి శివ శివాని అవని గొంతు విప్పెరా జాగారం జయధ్వానం జగమే కైలాసమై ఆడెరా ఆటలాడుకుంటూ శంకరుడా నీ పాట పాడుకుంటూ ఈశ్వరుడా తెల్లవార్లు భక్తి తోటి నిన్ను మొక్కి పూజలు చేసామురా మేలు సామి వయ్య శంకరా నువ్వు లేని చోటు ఎక్కడుందిరా గరలాన్ని తాగే గరళ కంఠుడా సరిలేని సామి నిలిచినావురా భూగోళమంతా నీలీల కాదా భూతనాద రాత నీవురా రుద్రం భజే రుద్ర తేజం భజే విభూది భూషణ హర రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్రశేఖర గంగనెత్తుకొని నేల గొంతు నింపు జంగమయ్య నీవురా ఆది అంతమంటూ లేని స్వామి ఆదిశక్తి తమమ్మ ధరించరా హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వరా ఓం నమ శివాయ యోగాయ భోగాయ రాగాయ రమ్యాయ పంచాక్షరి వేదంగా మోగెరా ఓం నమ శివాయ మారేడుకు మారేడుతూ అభిషేకం జరపగా నైవేద్యం ఆతిథ్యం మా మనసులు నీకురా శంకరా కోటి మొక్కులను తీర్చుకొని నీ పేరు వేయి తీర్లు తలుచుకొని మళ్ళీ మళ్ళీ నిన్ను మొక్కుకుంటూ కొలిసేము ఈశ్వరా జాగులేదు నీకు శంకరా జాలి గుండె నీది శివ శంకరా వరమియ్యవయ్యా ఓరి శంకరా కొలలేని ప్రేమ మాకు నీవురా ఆకాశమంతా ఆదరణ నీది అంత నీవు ఆది శంకరా రుద్రం భజే రుద్ర తేజం భజే విభూది భూషణ హర రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్రశేఖర గంగనెత్తుకొని నేల గొంతు నింపు జంగమయ్య నీవురా ఆది అంతమంటూ లేని స్వామి ఆదిశక్తి తమమ్మ ధరించరా హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వరా ఓం నమ శివాయ సూలూరుపేట గ్రామమందు మన్నారపోలూరు అనే గ్రామం నందు కాళింగ నది ఒడ్డున వెలిసి ఉన్న సంతానేశ్వర సుబ్రహ్మణ్య స్వామి ఆలయము యొక్క ప్రత్యేకత ప్రతి శివరాత్రికి ప్రతి సంవత్సరం శివరాత్రి నందు భక్తులు అధిక సంఖ్యలో దర్శనం చేసుకుంటూ విచ్చేస్తున్న భక్తుల యొక్క ముఖ్య విషయం ఏమంటే ఇక్కడ మెయిన్గా సంతానం లేని వాళ్ళకి సంకల్పం చేసుకున్న ప్రతి నెక్స్ట్ సంవత్సరమునకు సంతానం కలగడము, అలాగే కళ్యాణము లేని వాళ్ళకి కళ్యాణం జరగడం అనేది ప్రతి సంవత్సరం ఉంది. ఈ యొక్క ఆలయము కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నదిగా గమనించిన గ్రామస్తులు ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఆ స్వామివారి ఆశీర్వాదం పొందుతూ నిజాయితీగా జీవించుకుంటూ ముందుకెళ్తున్నారు. ఓం నమ శివాయ. గూడూరు మండల్ తిప్పవరపాడు గ్రామంలోని శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ కైలాసనాథ స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
స్వామివారికి విశేష అలంకరణలు చేసి మంగళ వాయిద్యాలు వేద మంత్రాలతో శివపార్వతుల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఓం నమ శివాయ అంటూ నామస్మరణ చేస్తూ కళ్యాణాన్ని తిలకించి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఆనంద పరమానంద పరమానంద ఆనంద పరమానంద పరమానంద జగతి నీదే జన్మ నీది జగదానంద పాట నీదే పాట నీదే ఆత్మానంద నిసరి సరిగా మరి సరి 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 మమ గమరి ఆనంద పరమానంద పరమానంద. మాయల వలలోన జీవుల బంధించి మురియుట ఒకాట ధర్మానంద ఎదలో గరడాన్ని మధుర సుధగా మార్చి నవ్వించుటొక ఆట మోహానంద పసి గణపతి ప్రాణము తీయుట ఒకాట పసి గణపతి ప్రాణమూర్తియుట ఒకాట ప్రాణదాత బ్రహ్మరాత నీ మాయేరా ఆది నీది అంతు నీది అమరానంద నిసరి సరిగా సమరి సరి సరి పమ గమరి ఆనంద పరమానంద పరమానంద. ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. సూళ్లూరుపేట గూడూరు నియోజకవర్గాల్లో ఘనంగా జరిగిన మహాశివరాత్రి పర్వదిన వేడుకలు. తెల్లవారుజాము నుండే భక్తజనుల శివనామస్మరణలతో మార్మ్రోగిన శివాలయాలు. పెంచలకోన ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ నానాజీ జన్మదినం సందర్భంగా అభిమానాన్ని చాటుకున్న చిల్లకూరు మండలానికి చెందిన కళాకారుడు. సముద్ర తీరాన నానాజీ సైకత శిల్పాన్ని రూపొందించి పలువురు ప్రశంసలు పొందిన చిల్లకూరు మండలం ఏరూరు గ్రామవాసి సనత్ కుమార్. మన్నారుపోలూరు గ్రామంలో శ్రీ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు ఘనంగా జరిగిన మహాశివరాత్రి పర్వదిన వేడుకలు. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా పేరుండడంతో కాళంగి నది నుండి పవిత్ర జలాలు తీసుకువచ్చి అభిషేకాన్ని నిర్వహించిన అశేష భక్తజనులు. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.